ఈరోజు జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే. హెపటైటిస్ అనగానే మనకు అర్థమైపోతుంది లివర్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పేసి. లివర్ ఇన్ఫ్లమేషన్ అనగానే చాలామంది ఆలోచించేది ఏంటి, ఓన్లీ డ్రింకర్స్కే వస్తుంది, ఆల్కహాల్ వల్లే వస్తుంది అని. అలా ఏమీ కాదు, ఎవరికైనా రావచ్చు. సో ఈసారి మన థీమ్ ఏమి ఇచ్చిందంటే WHO టేక్ యాక్షన్, టెస్ట్, ట్రీట్, వ్యాక్సిన్ అనమాట. సో ఈ హెపటైటిస్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, మనకి డాక్టర్ బారూజ్ గారు ఈరోజే మనకు వ్యాక్సిన్ కూడా కనుక్కోవడం జరిగింది. సో ఈరోజే మనం వరల్డ్ హెపటైటిస్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి, A, E, B, C, ఆల్కహాలిక్, ఆటో ఇమ్యూన్. సో మనం ఎక్కువగా చూస్తూ ఉండేది హెపటైటిస్ B అనమాట. లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇవి వస్తుంది. ఏ వచ్చేసి మనకి వైరస్, ఈ వైరస్ వల్లే వస్తుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ది ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాము. హెపటైటిస్ C వచ్చేసి వైరస్ వల్ల వస్తుంది. మెయిన్గా ఆల్కహాలిక్ హెపటైటిస్ మనకందరికీ తెలుసు, ఆల్కహాల్ తాగడం వల్ల వస్తుంది.